My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చున్నదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. యెషయా 45వ అధ్యాయము 18వ వచనంలో యెహోవా దేవుడు ప్రవక్త యెషయా ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో మరియు సమస్త లోకముతో తాను సృష్టికర్త, ఒక్కడే దేవుడని ప్రకటిస్తున్నాడు. యెషయా 45వ అధ్యాయం నేపథ్యం ఏమిటంటే, ప్రజలు విగ్రహాలను ఆరాధిస్తున్నారు. దాని ఫలితంగా బబులోను బందీ జీవితం కొనసాగుతుంది. దేవుడు తన అధికారాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ అధ్యాయంలో దేవుడు తాను సృష్టికర్తనని, తాను ఒక్కడే దేవుడని, ఇతర దేవుళ్ళు లేరని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఏకదేవత్వ ప్రకటన, మోనోథియిజం అంటే ఒక్క దేవుడే ఉన్నాడు అని నమ్మకం. నేనే యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. ఇది బైబిల్లో అత్యంత బలమైన దేవత్వ ప్రకటన. మరోసారి చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చున్నదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంటే దేవుడు భూమిని శూన్యంగా సృజించలేదు.